దుష్ట చతుష్టయంలో కర్ణుడు కూడా ఉన్నాడు. మరి అటువంటి కర్ణుడికి దానవీర సూరకర్ణ అనే బిరుదు ఎంతవరకు వర్తిస్తుంది? లోకంలో కొన్ని అలాగ వ్యాప్తిలోకి వస్తూ ఉంటాయి. నిజానికి కర్ణుడు దుష్ట చతుష్టయం అని మీరే అన్నారు. ఆ నలుగురు దుష్టుల్లో ఒకరు. కానీ అటువంటి కర్ణుణ్ణి దాన వీర సూర కర్ణ అంటున్నారు. అంటే దానంలో తిరుగులేనటువంటి వాడు, వీరత్వంలో తిరుగులేనటువంటి వాడు, వీరత్వాన్ని ప్రకటించేటువంటి సందర్భం సూరత్వం, అందులో కూడా తిరుగులేనటువంటి వాడు. ఈ మూడిట్లోనూ గొప్పవాడు కర్ణుడు అంటున్నారు. నిజానికి వాడంత దుష్టుడు దుర్యోధనుడు కాదు. దుర్యోధనుడే కొంచెం కర్ణుడి కంటే కూడా కొంచెం మంచివాడు. ఎట్లా? ఆ మహాభారతంలో ఆ సభాపర్వం మనం చదువుతుంటే అనిపిస్తుందమ్మా. ఒక్కొక్కటి మనం చెప్పుకుందాం. ఆ సభాపర్వంలో ఆ ద్రౌపదిని సభలోకి తీసుకొని వస్తారు అవమానించాలని చెప్పి. అప్పుడు వికర్ణుడు నిజంగా వీళ్ళల్లోనే ఉన్నటువంటి వాడు, కౌరవుల్లో జన్మించినటువంటి వాడే వికర్ణుడు. వాడి పేరు వికర్ణుడు, వీడి పేరు కర్ణుడు. ఆ వికర్ణుడు చాలా మంచివాడమ్మా కౌరవుల్లో. వికర్ణుడు అంటాడు, ఆ ద్రౌపది ఏదో ప్రశ్న అడుగుతోంది కదా, తన్నోడి నన్నోడేనా నన్నోడి తన్నోడేనా అని అడుగుతోంది కదా, ఆ ప్రశ్నకి జవాబు చెప్పండి. ఇంతమంది ధర్మాత్ములు ఇక్కడ కూర్చున్నారు కదా, మీ పాపం మిమ్మల్ని కట్టి కుడుపుతుంది సుమా, జాగ్రత్తగా ఉండండి అని ఆ వికర్ణుడు చెప్తూ ఉంటే కర్ణుడు లేస్తాడమ్మా. దుర్యోధనుడు కూడా ఒక మాట మాట్లాడు, రే మన శరీరంలోనే రోగం పుడుతుంది, మనలోనే ఈ రోగం పుట్టిందిరా ఈ వికర్ణుడు అనే పేరుతోటి. చూడండి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. కాబట్టి అడవిలో పుట్టినటువంటి అగ్ని మొత్తం అడవినే కాల్చిపడేస్తుంది. అలాగే మనలోనే ఉన్నటువంటి వికర్ణుడు, మన పక్షంలో ఉన్న వికర్ణుడు ఏదేదో నీతి వాక్యాలు చెప్తున్నాడు. రే దుశ్శాసన, మొత్తం ఆ పాండవుల యొక్క వస్త్రాలన్నీ తీసేసేయి, ఈ ద్రౌపది యొక్క వస్త్రాపహరణం కూడా చేయండి. దుర్యోధనుడు అనలేదమ్మా అసలు ఆ మాట. వాడికి ఎంత ధైర్యమో చూడండి కర్ణుడికి. అంటే దుర్యోధనుడు తనకి స్నేహితుడు, తను ఏం చెప్పినా చెల్లుతుంది అనేటువంటి ఒక విశ్వాసంతో దుర్యోధనుడు నోటి వెంట కూడా రానటువంటి పాపపు మాటని మొట్టమొదట చెప్పినటువంటి వాడు కర్ణుడు. అందువల్ల కర్ణుణ్ణి అందుకని ధర్మాత్ముడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చిట్ట చివరి యుద్ధంలో ఆ రకంగా చంపించాడు, ఆ రకంగా సంహరింపచేశాడు. ఇక వీడు యొక్క దానం ఏంటమ్మా? వీడిది ఆసురీ వ్రతాలు పెట్టినటువంటి దానం. అంటే ఏదో కావాలని పేరు ప్రతిష్టల కోసం చేశాడు. కానీ నిజంగా దానం అంటే ఒకరికి దానం ఇచ్చినప్పుడు ఎదుటివాడి నుంచి తిరిగి తీసుకోకూడదు. కానీ ఇంద్రుడికి దానం ఇచ్చేటప్పుడు కవచాలని, అయ్యా నేను నీ కవచాలు ఇస్తాను, కవచకుండలాలు ఇస్తాను, మరి నాకేమి ఇస్తావు? ఇది దానమా? ఎవరన్నా ఇదన్నా అడిగితే వెంటనే తిరిగి ఇచ్చేయాలి. కానీ ఎదుటి మళ్ళీ బేరం పెట్టాడు, నీ దగ్గర ఉన్న శక్తి ఒకసారి నాకి, మరి వాడేం దానమమ్మా? కర్ణుడు ఘోషయాత్ర నెపం మీద దుర్యోధనుడు వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ గంధర్వుల చేతిలో వీళ్ళందరూ ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు నిజంగా ప్రాణస్నేహితుడైనటువంటి దుర్యోధనుణ్ణి కాపాడాలి కదమ్మా. తన ప్రాణం కాపాడు కోసంతో మొత్తం ఆ గంధర్వుల నుంచి తప్పించుకుంటాడమ్మా. దుర్యోధనుడిని వదిలేసేసి, దుర్యోధనుడి ప్రాణాలను రక్షించకుండా వదిలేసేసి, తాను వేరే చోటికి సారథిని వేరే బతికుంటే బలుసాకు తినొచ్చు అని చెప్పి వేరే చోటికి వెళ్ళిపోమ్మంటాడు. అలాగే విరాట పర్వంలో కూడా అర్జునుడి ముందు నిలబడలేక ఓడిపోతాడు. కాబట్టి కర్ణుడు వీరుడు కాడు, దానగుణం కలిగినటువంటి వాడు కాదు, సూర్యుడు కాడు. కానీ లోకంలో ఆ రకంగా ప్రచారంలోకి వచ్చింది, ఇతను నిజంగానే దుష్టాతి దుష్టుడు.